నమస్తే, నేను సిరి. నిన్న నుంచి ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది, జీవి రెడ్డి గారి రాజీనామా. అయితే ఇక్కడ కొంతమంది తన రాజీనామాని అంటే జీవి రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది మాత్రం జీవి రెడ్డి గారి రాజీనామాని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు ఇలా చేశారు, అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న నుంచి జీవి రెడ్డి గారి రాజీనామా ఈ టాపిక్ గురించి అయితే చాలా మాట్లాడడం జరుగుతుంది, చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. అదే రకంగా ఇప్పుడు ఏంటంటే తన రాజీనామాని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా కూడా ఆయనని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోయే అవకాశాలు ఉన్నాయంటారా? సరే, మీరు అన్నట్టుగా 2 రోజులు బట్టి ఈ ఫైబర్ నెట్ ఇష్యూ అన్నది జీవి రెడ్డి గారి రాజీనామా అనేది నిన్నటి నుంచి పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకు మారింది అంటే ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. జీవిరెడ్డి అనే వ్యక్తి నాకు దాదాపు అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. మాతో పాటు అనేక ఛానల్స్ డిబేట్స్లో వచ్చేవాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో అతి తక్కువ కాలంలో ఎదిగిన వ్యక్తి. అన్ని రకాలుగా అతనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అతను వృత్తిపరంగా అతను పని చేసుకుంటానే పార్టీకి ఇప్పటికెప్పుడు ఒక విధమైనటువంటి గణాంకాలతోటి టీవీలో కూర్చుని గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి లోపాల మీద గట్టిగా గళవినిపించేవాడు. అది పార్టీ కూడా గుర్తించింది. పార్టీ కూడా గుర్తించి అతి తక్కువ టైంలోనే అతన్ని జాతీయ అధికార ప్రతినిధిగా కూడా అతన్ని నియమించింది. తర్వాత ఈ కార్పొరేషన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పదవుల వ్యవహారంలో మొదటి లిస్టు వచ్చిన తరపుడు ఆ లిస్టులో అతని పేరు లేకపోతే అతను కొంచెం ఒక ప్రధాన ఛానల్లో కూర్చుని బరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. సరే, పలానా సీఎం గారి ఆఫీస్లో పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పేసి అని బరెస్ట్ అయ్యాడు. అప్పుడు చాలామంది అనుకున్నారు, అరే ఎందుకు ఇలా ఓపెన్గా మాట్లాడేది తప్పు కదా, ఏదైనా ఉంటే ఇష్యూ మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టుగా అన్నారు. బట్ అయినా కూడా పార్టీ అతని సేవలను గుర్తించింది. అతనికి ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి ఇచ్చారు. ఆ పదవి తీసుకున్న కాడి నుంచి అతను దానిలో ఉన్నటువంటి నాకు పదవి ఇచ్చారని కానీ ఒక సంతోషంతో దాంట్లో ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ఆయన దాంట్లో ముందుగా అతను చేసింది ఏంటి, ఆ గత గవర్నమెంట్లో దాదాపు కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా లేకుండా చాలా మందికి అక్కడ జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా 410 మంది మీద అంతమంది ఇంచుమించు అంతమందితో అతను వాళ్ళని అనవసరంగా వీళ్ళందరికీ జీతాలు ప్రభుత్వ సొమ్ము ఇలా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ డిస్మిస్ చేస్తున్నట్టుగా లెటర్ ఇచ్చాడు. అదే సందర్భంలో మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ యోహం అనే సినిమా తీసాడు. సినిమా తీసినప్పుడు దానికి 2 కోట్లు ఈ ఫైబర్ నెట్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. దానికి కూడా ఆయన రామ్ గోపాల్ వర్మతో సహా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చాడు. అంటే ఇతను ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఇతను తీసుకుంటున్న నిర్ణయాలకి కార్పొరేషన్ ఎండి నుంచి సహకారం లేదు. ఐఏఎస్ నుంచి దినేష్ కుమార్ గారి అతని నుంచి సహకారం లేదు. నేను మా నాయకుడిని అనేక మాటలు మాట్లాడి, లేకపోతే మా నాయకుడితో పాటు చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మార్ఫింగ్లు కూడా చేసినటువంటి అటువంటి ఒక క్యారెక్టర్ సెషన్ చేసినటువంటి వ్యూహం అనే సినిమా తీసినటువంటి వ్యక్తికి ప్రభుత్వ సొమ్ము ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అదే సందర్భంలో అనేక మందిని గత పాలకులకు సంబంధించి అనేక మందిని కూర్చోబెట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు అని అతను ఒక చర్యలు అయితే తీసుకున్నాడు. ఆ తీసుకున్న చర్యలకి ఎండి గారి సహకారం లేకపోవడంతో పాటు నిర్ణయం తీసుకున్న తర్వాత 2 నెలల తర్వాత కూడా వాళ్ళకి ఇంకా జీతాలు ఇవ్వడానికి ఇంటెంట్ పెట్టడంతో ఆయన కొంచెం బరస్ట్ అయ్యాడు. ఆయన సరే బయటకు వచ్చి కొంచెం ప్రెస్ మీట్లు అయి పెట్టడం, ఎప్పుడైతే అతను దినేష్ కుమార్ గారి మీద రాజద్రోహం అనే మాట మాట్లాడాడో అది ఏమైందంటే కొంచెం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ సమస్య ఏంటంటే అతను చేసిన పని మంచి పనే, ఏదో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం మంచిది. కాకపోతే అందరూ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అతనికి ఫుల్ యాక్సెస్ ఉంది. ఎవరికి, చంద్రబాబు గారి దగ్గర కావచ్చు, లోకేష్ గారి దగ్గర కావచ్చు, ఆయన యాక్సెస్ ఉంది. మినిస్టర్ గారితో యాక్సెస్ ఉంది. ఆయన ఇంటర్నల్గా కూర్చుని నేను నిర్ణయం తీసుకున్నా కూడా మీరు నాకు బాధ్యత చెప్పారు, నేను అక్కడ జరుగుతున్న దాని మీద తప్పుడు విషయాలు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకున్నా కూడా దాని నిర్ణయానికి ఈ ఐఏఎస్ అధికారి ఎండి గారు సహకరించట్లేదు అనేది ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకుంటే బాగుండేది. అంతే తప్ప డిస్కషన్ చేయకుండా అతనికి యాక్సెస్ ఉండి కూడా బయటకు వచ్చి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అది ఒక రకమైన రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. నేను ఏమంటున్నానంటే సరే, సమస్యలు అనేక ఉన్నాయి. అధికారులకి ఇప్పటికే కూడా గత ప్రభుత్వ తాలూకు మొత్తం వదలలేదు. ఈ మధ్యకాలంలోనే ఋషికొండ కాంట్రాక్ట్కి సంబంధించి అతను వేరే పనులు చేసినందుకు అతనికి 65 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు. దానికి ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ గారు కూడా
ఎలా రిలీజ్ చేశారని చెప్పేసి ఎవరైనా అడిగారు. అలాగే అనేక సందర్భాల్లో అనేక శాఖల్లో ఇంకా ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అధికారులకి ఇంకా పాత వాసనలను పోకుండా అదే క్రమంలో ఉన్నారు. అలాగని చెప్పి అందరూ రాజీనామాలు చేస్తే ఎలాగా? ఆ విధంగా ఆలోచించుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేసేయాలి. ఇంకా అధికారులు మాట్లాడట్లేదని చెప్పేసి అని. అది రాజీనామా సమస్యలకు పరిష్కారం కాదు కదా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడిన తర్వాత ఇప్పుడు నిన్న అయిపోయిన తర్వాత ఆ ప్రెస్ మీట్ అన్ని అయిపోయిన తర్వాత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందని కూర్చోబెట్టి ఎవరైనా అడిగారు చెప్పొచ్చు. అంటే అది జరగక ముందు దానికన్నా ముందే పిలిచి మాట్లాడిన తర్వాత అది అవమానంగా ఫీల్ అయ్యి తను రాజీనామా చేసి రాజీనామా గురించి మాట్లాడట్లా. ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే పెట్టి ఐఏఎస్ అధికారిని రాజద్రోహం చేశారు అనేటువంటి మాట మాట్లాడక ముందు కలిసి ఉండుంటే ఇలా ఉంది ఇష్యూ. జనార్దన్ రెడ్డి గారి దగ్గర, మినిస్టర్ గారి దగ్గర కావచ్చు, లోకేష్ గారి దగ్గర కావచ్చు, సీఎం గారి దగ్గర కూర్చొని ఇలా ఇటువంటి నిర్ణయాలను తీసుకున్నా కూడా సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ ఆ వ్యక్తులకి జీతాలు ఇస్తున్నారు, ₹1 ఆదాయం లేదు ఫైబర్ నెట్లో, 8 నెలల నుంచి నేను చూస్తున్నాను, ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు, ఈ వీటిలన్నిటికీ సమాధానం చెప్పకపోగా ఇంకా కూడా మన ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నాడు ఐఏఎస్, అతను సహకరించట్లేదని చెప్పుంటుంటే ఇంటర్నల్గా డిస్కషన్ జరగాలి. ఇది అప్పుడు ఏం చెప్పేవారు? ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే సీఎం గారు కావచ్చు, ఓహో సరే అయితే దీనికి ఈ మార్గం ఉంది, ఇలా చేయి, లేకపోతే ఇలా చేయి, లేకపోతే ఐఏఎస్ అధికారిని పిలిపించి చీఫ్ సెక్రటరీని పిలిపించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అయితే మాట్లాడించడం, ఏదో ఒక సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. ఏంటంటే సమస్య పరిష్కారం చూసుకోవాలి తప్ప ఇలా రోడ్డు ఎక్కడం అయితే ఎప్పుడైతే ఉందో అది ఏమవుతుందంటే సరే ఆటోమేటిక్గా నువ్వు చేసిన మంచి పని అయినా కూడా అవతల వ్యక్తులకి మనం ఆయుధం కింద మారిపోతాం. వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం మాట అధికారులు ఇంటలేదు అనేటువంటిది ఒక ఇండికేషన్ వెళ్తుంది. తర్వాత పార్టీలు కూడా ఇబ్బందే. ఇప్పుడు వారి పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందే. తెలుగుదేశం పార్టీలో కూడా 2 వర్గాల కింద ఆలోచిస్తాయి. ఒక వర్గం ఏమో ఎందుకు బయటపడాలి, చెప్పుకోవాలి కదా అనేటువంటి ఒక వర్గం ఉంటుంది. ఒక వర్గం ఏముంటుందంటే మా నాయకుడు ఎప్పుడు అధికారులను పట్టించుకుంటాడు కానీ కార్యకర్తలను పట్టించుకోడు, నాయకులను పట్టించుకోడు, చంద్రబాబు గారు ఎప్పుడూ ఇంతే అనేటువంటి వాదన. అంటే ఆల్రెడీ వాదన వచ్చింది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్స్ని బాగా నమ్ముతారు, అందుకే ఇట్లాంటిది జరుగుతుంది. సరి అలా కాదు, వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, వ్యవస్థలో లోపాలని సరి చేసుకుంటే వెళ్ళాలి తప్ప వ్యవస్థను పూర్తిగా మార్చలేరు. ఈరోజు దినేష్ కుమార్ని ఆ పదవుల నుంచి పక్కకు పెట్టి జిఏడికి ఆపి చెప్పారు. సరే ఇవాళ కాకపోతే రేపైనా అతనికి వేరే పదవో ఏదో ఇస్తారు ఎవరా? అంతేగాని అతని మనస్తత్వాన్ని మార్చేయలేరు కదా. అతను పోస్టింగ్ మార్చొచ్చు కానీ అతను యాటిట్యూడ్ని లేకపోతే అతను మొత్తం మనస్తత్వాన్ని మార్చలేరు కదా. ఎక్కడో చోట ప్లాన్ చేయించుకోవాలి, తప్పదు. ఇప్పుడు గతంలో పోలీస్ వ్యవస్థ ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా వినియోగించుకున్నాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో ఎలా వినియోగించుకుంటుంది, అదే పోలీసులు కదా. పోస్టింగ్లు ఇక్కడ కావచ్చు, అక్కడ కూడా ఎక్కడ మార్చచ్చు. నేంటుంది అదే అంటున్నాను, రాజకీయాల్లో ఓపిక, సహనం, స్థితప్రజ్ఞత చాలా అవసరం. మన ఎమోషన్స్ని బట్టి అధికారం పైన ఉన్న వాళ్ళు నడవరు. మాకు చాలామందికి ఉంటాయి, ఇప్పటికీ కార్పొరేషన్ పదవులు రాలేదని ఎంతోమందికి అసంతృప్తి ఉంది. ఉంటే దాన్ని ఎక్కడ వెలిపించుకోవాలి, ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలి, అంతే తప్ప రోడ్డు ఎక్కిన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే ఉంటే ఎవరు ఆలర్ అవుతున్నారు? అంటే అది జీవిరెడ్డిని తప్పు పట్టట్లా. జీవిరెడ్డి ఆలోచన మంచిది, అతను తనకి ఇచ్చినటువంటి శాఖలో ఆ పదవిలో బాధ్యతగా ఒక ప్రక్షాళన చేయాలనుకున్నాడు. కానీ అదే సందర్భంలో ఇలా బయటకు వచ్చి తొందరపాటు చర్య అవుతుంది తప్ప మాట్లాడడం అది కరెక్ట్ కాదు. సరే ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు, పార్టీ రాజీనామా చేసేసాడు, సరే ఆ పదవికి వేరే వాళ్ళని మళ్ళీ సెట్ చేస్తారు. అదేవిధంగా దినేష్ కుమార్ని తీసుకెళ్ళి వేరే పదవి చెప్తారు. నష్టపోయింది ఎవరు? అంతే కదా. పార్టీలో చాలా వరకు తక్కువ సమయంలో ఇంత పేరు తెచ్చుకోవడమే కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి వాక్ చాతుర్యం చాలా వరకు ఉంది సార్. అంత ఇంత తక్కువ జీవిరెడ్డి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 10 ఏళ్ళు 6 ఏళ్ళ క్రితం లెక్కేసుకుంటే ఇప్పుడు అతను 40 ఏళ్ళు ఉండవు, 32-33 ఏళ్ళు. అప్పుడు చూసి కుర్రాడు బాగా మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళం మేమంతా. ఇప్పుడు నేనంటే దాదాపు 14-15 సంవత్సరాలు బట్టి టీవీ డిబేట్స్లో నాకు అనుభవం ఉంది. నేను వచ్చిన 6-7 సంవత్సరాలకి ఇతను వచ్చాడు, బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ఆయన. నేను అతని తెలివితేటలని, అతని మేధస్సుని, అతని విధానాన్ని మనం తప్పట్లేదు, కానీ ఈ అత్యుత్సాహం పనిచేయదు రాజకీయాల్లో. రాజీనామా చేయడం అనేది తప్పంటారు. నేను అంటుంది కంగారు పడు, తొందరపాటు చర్య. నేను అంటుంది రాజీనామా గురించి కూడా కాదు. నేను అంటుంది అతను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టక ముందు సీఎం గారిని వాళ్ళని కలిసి సమస్య చెప్తే, మినిస్టర్ గారిని కలిసి సమస్య చెప్పుంటే, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, సమస్యకి పరిష్కారం చెప్పేవాళ్ళేమో తప్ప మీరు ప్రెస్ మీట్ పెట్టి
ఏమవుతుందంటే దానికి ఆయన రాజద్రోహం అనే మాట మాట్లాడాడు. ఐఏఎస్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. అది ఏమవుతుందంటే దానివలన అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత సీఎం గారి మీద ఉంటుంది. అంత అవకాశం అంటే మనం పనిచేసే సంస్థకు కావచ్చు, కుటుంబానికి కావచ్చు, మనం ఏమంటారు బలం అవ్వాలి తప్ప భారం కాకూడదు. మన గురించి వాళ్ళ సమాధానం చెప్పుకునే పొజిషన్లో ఉండకూడదు. సరే ఈ రోజున అతను రాజీనామా చేసి వెళ్ళిపోయిన రాజకీయాలు దూరంగా ఉన్నానంటే ఎవరు నష్టపోతున్నారు? ఈ రాజకీయాల్లో నమ్మని చెప్తున్నాను చూడండి, రాజకీయాల్లో లైవ్లో ఉన్నంత వరకే లేదు అనేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతే సమాజం గుర్తించుకోదు. ఈ 2 రోజులు మీరు డిబేట్ పెడతారు, రేపు వద్దు వేరే సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ మాడుకుంటాం, ఎల్లుండి ఇంకో సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ మాడుకుంటాం, ఇవన్నీ డైల్యూట్ అయిపోతాయి. ఎవరు నష్టపోతున్నారు? ఒక మంచి వ్యక్తి సమాజానికి దూరం అయ్యాడు కదా. అది అతను తొందరపాటు చర్య వల్ల దూరం అయ్యాడా లేకపోతే ఏంటి? ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఆహా హీరోషిప్ ఇస్తారు. ఎవరైతే పొగిడారో ఎవరైతే చేశారో రేపు పొద్దున వాళ్ళకి కూడా జీవిరెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు, పట్టించుకోరు. అంతే రాజకీయాల సమయంలో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అతను మరి ఎటువంటి నిర్ణయం అతను ఎవరు సలహా ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఇది కొంచెం చేసుకుని ఉంటే, ఎందుకంటే చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. అందరూ ఏమంటున్నారు ఇప్పుడు చాలామంది, కొంతమంది పేర్లు ఎందుకులే కానీ మా కార్పొరేషన్లో మాకు సమస్యలు లేవా, మా అధికారులతో మాకు ఇబ్బందులు లేవా, మేము ఎలా రోడ్డు ఎక్కామా అనే మాటలు మాట్లాడతారు వెనకాల నుంచి. అంతే నేను అంటుంది. ఖచ్చితంగా రాజకీయాలు అంటే జీవీరెడ్డా లేకపోతే ఇంకోట అన్నది అది సెకండరీ. అసలు ఏదైనా సరే ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మన నాయకుడి మీద నమ్మకంతో మనం వెళ్ళి కుటుంబాన్ని కావచ్చు, పార్టీని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మన ప్రభుత్వాన్ని కావచ్చు, మనమే నలుగురితో చర్చ చేయించుకునేలా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉన్నా ఇంట్లోనే చూసుకోవాలి, దాన్ని అల్లరి చేసుకుని బయట వాళ్ళలోకి ఇవ్వకూడదు. అది నేను చెప్పేది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.